మిస్టర్ ప్రతాప్ నీకు గుడ్ న్యూస్ అయ్యా. నేను 10 రోజుల పాటు కూర్చొని కష్టపడి మంచి స్టోరీ తయారు చేశాను. దాన్ని గాని సీరియల్ గా తీసి మన టీవీలో వేస్తే దెబ్బకు మూతపడిపోతుంది. మరి అక్కడే రిమోట్ లో కాలేదు. లేకపోతే ఏంటి సార్, గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. అంటే నేను ఇప్పుడు గాడిదనా గుర్రానా? వాటిని ఇన్సల్ట్ చేయటం ఎందుకులేండి. అదే కదా. ఇదిగో ఆ కథకి బ్రహ్మాండమైన టైటిల్ కూడా పెట్టాను. ఏంటది? యాంటనా మీద కాకిరెట్ట? కాదు, నెత్తి మీద గుడ్డ. ఎలా ఉంది? సింబాలిక్ గా చాలా బాగుంది. టైటిల్లోనే మన భవిష్యత్తు కనిపించేస్తుంది. ఇదిగో 1992 నుంచి చూస్తాను ఈ స్టూడియోకి రిమోట్ కంట్రోల్ నువ్వా నేనా? ఎందుకు వచ్చిందా డౌట్? ఎందుక ఎప్పుడు నువ్వు తిడుతుంటావు, నేను పడుతుంటాను, అందుకని. హలో, నేను ఏంటి? సాయంత్రం మీరు వచ్చేటప్పుడు కాస్త స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. మార్నింగ్ డ్యూటీ నాది, ఈవినింగ్ డ్యూటీ నీది. మర్చిపోయావా? లేదు, సడన్ గా ఎందుకో ఒంట్లో బాలేదు. ఏమైంది? కాస్త జ్వరంగా ఉంది. సారీ ప్రియా, అయితే నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో, నేను పిల్లల్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సార్ కథ చెప్పమంటావా? వద్దు, నాకు ఈ పూట లీవ్ కావాలి. దేనికి? మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రేపు ఉంటావా? అవును. అయితే వెళ్ళు. రండి. ఓహో, ఆహా, నా బంగారు లైట్, బందర్ లడ్డు. ఓహో, నా తిరుపతి లడ్డు. ప్రియా ఎలా ఉంది? అయ్యో, జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ గారు చూడండి. ఈ టాబ్లెట్స్ తెచ్చివాడండి. అలాగే, వస్తాను. ప్రియా ఈ మందులు తీసుకొచ్చేస్తానే. ప్రియాలే, టాబ్లెట్స్ తీసుకో. రమ్మ చూసారా ఏమంటుందో? ఏమంటుంది? నాది ప్రేమించే వయసే గానీ ఎవరిని ప్రేమించలేదు. మావయ్య, నేను ప్రియని చూస్తుంటాను, మీరు వెళ్ళి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. అలాగే. చూసారా, ప్రియం చూసుకుంటాడంట. ఇంకెక్కడ కూర్చున్నారండి? అదండి మన వాళ్ళు. అదా డాడీ డాడీ చూడు డాడీ, బబ్లు నన్ను ఎలా కొడుతున్నాడు. లే డాడీ, అదే నాకు ఇచ్చింది. నిన్న అసలు ఇదే ఉండు, మీకు ఉంటో బాలేదు. అలా చికెన్ బయటికి వెళ్ళి ఆడుకోండి. పండి. రా పప్పి. ప్రియా, ప్రియా లే, జ్యూస్ తాగుదు కానీ లే. వద్దండి. ఏం తినలేదు కదా, నీరసంగా ఉంటుంది. లే. అది. డాడీ, స్కూల్ కి టైం అయిందిరా. ఆ? అరే, అప్పుడే 9 అయిందా? వస్తున్నా. అరే, ఇంకా జ్వరం ఉంది. తగ్గిపోతుందిలేండి, మీరు వెళ్ళండి. పావుగంట ఆగి టాబ్లెట్స్ వేసుకో. వస్తా. డాడీ, ఇవాళ నువ్వు త్వరగా రావాలి. ఏమ్మా? ఇవాళ నా బర్త్డేగా. ఓ సారీ అమ్మా, మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే పప్పి డార్లింగ్. అది సేమ్ డైలాగ్. థ్యాంక్ యూ డాడీ. ఈవినింగ్ పెద్ద కేక్ తెచ్చి పార్టీ ఇవ్వాలి. మా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. ఇవాళ పార్టీ వద్దులేమ్మా, ఏ? మమ్మీకి ఒంట్లో బాలేదు కదా. వచ్చే సంవత్సరం 2 పార్టీలు గ్రాండ్ గా చేద్దామే. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేశాను డాడీ. పార్టీ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు. అమ్మకు బాగున్నప్పుడు పార్టీ ఇస్తే అమ్మ కూడా ఫీల్ అవుతుంది కదా మరి. అయితే వద్దులే. గుడ్ గర్ల్. పదండి, స్కూల్కి టైం అవుతుంది, పదండి. తల్లిగా అది నా బాధ్యత. పుట్టినరోజు పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. పప్పిని